మంటూ విడగొడుతున్నారు రామ్. మతాల పేరిట మారణ హోమం సృష్టిస్తున్నారు రామ్. కుల మతాలను ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. గెలిచినాక మన జీవితాలతో ఆడుకుంటున్నారు. కుల మతాలను ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. గెలిచినాక మన జీవితాలతో ఆడుకుంటున్నారు. కులము మతము దేవుడు దెయ్యం మానవ జాత అభివృద్ధికి ఆటంకం. మనిషిని ఈసడించుకునే దుర్మార్గపు ఆశిష్టం. కులాల కుళ్ళు మతాల మత్తు ఎక్కించి మనకు లేని దేవుడు రాజు దెయ్యం వ్యాపారమాయ తుదకు. దేవుని పేరిట నిత్యం మోసం జరుగుతూ ఉన్నది రామ్. వార్తల ద్వారా స్వయంగా కొన్ని చూస్తూనే ఉన్నాము రామ్. గుడిల వెలుపుల మహిళల మాన ప్రాణం తీసిరిరా. అంతటి ఘోరం జరిగిన దేవుడు ఏం చేస్తున్నాడు రామ్. గుడిల వెలుపుల మహిళల మాన ప్రాణం తీసిరిరా. అంతటి ఘోరం జరిగిన దేవుడు ఏం చేస్తున్నాడు రామ్. తన ఉండిల సొమ్ముని దొంగిలించిన తెలుసుకోని వైనవు. తన గుళ్ళో డబ్బులు దొంగిలించిన తెలుసుకోలేడు కదా. తన ఉండిల సొమ్ముని దొంగిలించిన తెలుసుకోని వైనవు. అయినా పోటీపడి మొక్కుతున్న మన బుద్ధి ఎంత హీనం. కులాల కుళ్ళు మతాల మత్తు ఎక్కించి మనకు లేని దేవుడు రాజు దెయ్యము వ్యాపారమాయ తుదకు. దేవుడు ఎట్లా సృష్టించబడ్డాడు అలా చెప్పాడు మానవ ప్రశాంతత కోసమని. శిరనే తెచ్చి రూపం చెక్కి దేవాలయాలు కట్టింది మనిషే. పసుపు కుంకుమ బొట్టును పెట్టి దైవం అంటూ మొక్కేది మనిషే. పూజలు ప్రార్థన జాతర పేరుతో ప్రసారమంతా చేసేది మనిషే. సంద యువనుడి సంగతి చూస్తని బెదిరింపులకు దిగేది మనిషే. పూజలు ప్రార్థన జాతర పేరుతో ప్రసారమంతా చేసేది మనిషే. సంద యువనుడి సంగతి చూస్తని బెదిరింపులకు దిగేది మనిషే. ప్రాణం లేని బొమ్మల కొలిసి దండం పెడుతున్నావు. ప్రాణమిచ్చి పెంచిన అమ్మ నాన్నలను రోడ్డుకు నెడుతున్నాం. మన బుద్ధి ఎంత హీనం నిజమెరుగలేని జ్ఞానం. మన బుద్ధి ఎంత హీనం నిజమెరుగలేని జ్ఞానం.